ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. శ్రీమద్భాగవతంలో భక్తి యోగం అనేది భగవంతుని పట్ల ప్రేమతో కూడిన ఆరాధన మరియు భక్తి మార్గం. శ్రీమద్భాగవతం నవద భక్తి ప్రక్రియలను అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనంను గురించి వివరిస్తుంది. ఈ భక్తి పద్ధతులను ఆచరించడం ద్వారా భగవంతునికి దగ్గర అవ్వచ్చని, మోక్షం పొందవచ్చని భాగవతం చెప్తుంది. అందువల్ల శ్రీమద్ భాగవతం భక్తి యోగం యొక్క ప్రాముఖ్యతని, భక్తి ద్వారా దైవ సాన్నిధ్యాన్ని పొందడాన్ని చాటి చెప్పే గొప్ప గ్రంథం. భాగవతంలో భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత 5 దశల్లో మనకు వివరిస్తుంది. భగవంతునికి శరణాగతి, నవద భక్తి, విశిష్ట ఆధ్యాత్మిక మార్గం, ఆత్మ సాక్షాత్కారం, మానవ జీవిత లక్ష్యం. ఇందులో భగవంతునికి శరణాగతి, శ్రీమద్ భాగవతం భగవంతునికి పూర్తిగా శరణాగతి చెందే భక్తుల కథలను వివరిస్తుంది. తద్వారా భక్తి మార్గాన్ని ప్రోత్సహిస్తుంది. రెండవది నవద భక్తి. భాగవతంలో ప్రహ్లాదుడు వివరించిన నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం భగవంతుని కథలను, గుణాలను వినడం, కీర్తనం భగవంతుని నామాలను, కీర్తనలను చేయడం, స్మరణం భగవంతుని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకోవడం, పాదసేవనం భగవంతుని పాదాలకు సేవ చేయడం, అర్చనం భగవంతునికి పూజ చేయడం, వందనం భగవంతునికి వందనం చేయడం, దాస్యం భగవంతునికి సేవకునిగా ఉండడం, సఖ్యం భగవంతునితో స్నేహంగా ఉండడం, ఆత్మనివేదనం తన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించడం. ఈ విధంగా భక్తి మార్గానికి పునాదులు. విశిష్ట ఆధ్యాత్మిక మార్గం. భక్తి మార్గం అనేది భగవంతుని పట్ల నిస్వార్థమైన ప్రేమతో కూడిన ఆధ్యాత్మిక మార్గం. దీనికి శ్రీమద్భాగవతం ఒక ముఖ్యమైన మూలం. ఆత్మ సాక్షాత్కారం. భక్తి యోగ సాధనతో భక్తులు తమను తాము భగవంతునికి అంకితం చేసుకోవడం ద్వారా తెలియజేస్తుంది. మానవ జీవిత లక్ష్యం. శ్రీమద్ భాగవతం ప్రకారం భక్తి యోగం ద్వారా భగవంతుని కృపను పొందడం అనేది మానవ జీవిత యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఈ జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భగవంతుని యొక్క నామస్మరణతోనూ అతని సేవలోనూ మనము ఎల్లప్పుడూ కొనసాగిస్తూ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోక్షం పొందడానికి మన వంతు మనం కృషి చేసి సన్మార్గంలో నడిచి మానవత విలువలను కలిగి ఉండి మన వంతు సహకారం మనం అందించినప్పుడు ఆ భగవంతునికి సేవ చేసినట్లుంటుంది. తద్వారా మనము ముక్తిని ప్రసాదించుకునే విధం కూడా మనకు భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టి అందరూ సన్మార్గంలో నడిచి భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుతూ జై శ్రీకృష్ణ.